హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కౌంటర్ కరెంట్ మెకానిజం చూద్దాం. సో హ్యూమన్ ఎక్స్క్రీటివ్ సిస్టమ్ సంబంధించి కౌంటర్ కరెంట్ మెకానిజం దానికి ఉన్నటువంటి ప్యాత్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో కౌంటర్ మీన్స్ ఆపోజిట్, కరెంట్ మీన్స్ ఫ్లో. కౌంటర్ కరెంట్ మల్టిప్లైర్ సిస్టమ్ ఆర్ మెకానిజం అని చెప్తున్నాం. సో ఏం జరుగుతుందనేది చూద్దాం. చూడండి, సపోజ్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వన్ వెజల్, ఇట్ ఈస్ వన్ మోర్ వెజల్. సో దీంట్లోనూ ఒక ఫ్లో అనేది ఉంది, దీంట్లోనూ ఒక ఫ్లో ఉంది, బట్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇటువైపు ఈ ఫ్లో ఇలా ఉంటే, ఇటువైపు ఈ ఫ్లో ఇలా ఉంది. అంటే చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అనేది ఉంది. అది ఏదైనా కానీ బ్లడ్ అవని, నెఫ్రిక్ ఫిల్ట్రేట్ అవని, ఏదైనా. సో కౌంటర్ కరెంట్ మెకానిజం అనేది ఈ రెండు వేరియేషన్స్ని బట్టి మనకి జరుగుతూ ఉంటుంది. సో కొన్ని సినారియోస్ చూసినట్లయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు మోర్ హైడ్రేటెడ్ అనుకుందాం, కొంతమంది లెస్ హైడ్రేటెడ్ అనుకుందాం. మోర్ హైడ్రేటెడ్ పీపుల్లో వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకుంటారు, వాళ్ళు ఎక్సెస్ యూరిన్ని ఎలిమినేట్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. బట్ లెస్ హైడ్రేటెడ్ పీపుల్ లేదా డీహైడ్రేటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ వాటర్ తాగుతున్నారు అనుకోండి. తక్కువ వాటర్ తాగిన వాళ్ళు వాటర్ ఎలిమినేట్ చేయడానికి బాడీ అంతగా యాక్సెప్ట్ చేయదు. నెఫ్రాన్స్ ఒప్పుకోవు, ఎందుకంటే హైపర్టానిక్ యూరిన్ని సెక్రీట్ చేస్తాయి. సో ఆ హైపర్టానిక్ యూరిన్ సెక్రీట్ అవుతుంది కాబట్టి వాళ్ళల్లో ఆ వాటర్ లాస్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ యొక్క కౌంటర్ కరెంట్ మెకానిజం యూజ్ అవుతుంది. ఒకటి. రెండు, టు మెయింటైన్ మెడుల్లరీ ఇంటెస్టిషియల్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్. సో మెడుల్లరీ ఇంటెస్టిషియల్ ఏదైతే ఉందో ఏ రీజియన్ అనేది చూద్దాం. చూడండి, సపోజ్ ఇక్కడ నేను తీసినటువంటి డయాగ్రామ్లో ఇట్ ఈస్ కార్టెక్స్ రీజియన్, దెన్ దిస్ ఈజ్ అవుటర్ మెడుల్లా, దెన్ ఇన్నర్ మెడుల్లా. సో మెడుల్లా వరకు తీసుకుంటున్నాం. మెడుల్లా ఈ రీజియన్లో మనకి కావాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏదైతుందో అది అవసరం. దాన్ని మెయింటైన్ చేయడం కోసం కౌంటర్ కరెంట్ మెకానిజం ఉంటుంది. ఏంటి అలా అంటే, సపోజ్ బ్లడ్ ప్లాస్మా ఉందనుకోండి, బ్లడ్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏదైతే ఉందో 300 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్, 300 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ ఉంటుంది. సేమ్ కార్టెక్స్ రీజియన్లో కూడా 300 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ ఉంటుంది. సో వన్స్ ఇది కార్టెక్స్ రీజియన్ అనుకుంటే, రిమైనింగ్ రీజియన్ అంతా మెడుల్లా అనుకుంటే, కార్టెక్స్లో ఎంత ఉంది 300 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ ఉంటే, బట్ మెడుల్లరీ రీజియన్కి వచ్చేసరికి అది లూప్ ఆఫ్ హెన్లీ యొక్క డిసెండింగ్ లింబ్ అవ్వచ్చు, అసెండింగ్ లింబ్ అవ్వచ్చు, డిజిటల్ కన్వర్టర్ ట్యూబుల్ అవ్వచ్చు, కలెక్టింగ్ డౌట్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్లో ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 400 మిల్లీ ఆస్మోల్ లీటర్, 600 మిల్లీ ఆస్మోల్ లీటర్, 700, 1000, 1200 మిల్లీ ఆస్మోల్ లీటర్కి, అంటే ఈ యొక్క పర్టికులర్ ఏరియా ఏదైతుందో కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఆ ఇంక్రీజ్ అనేది అక్కడ అవసరం. ఎందుకు అవసరం అనేది కూడా నేను చెప్తున్న తర్వాత అవసరం. అది మెయింటైన్ చేయడం కోసం కౌంటర్ కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది. సో కౌంటర్ కరెంట్ అని కానీ చెప్పాం, ఆపోజిట్ ఫ్లో అనేది ఉంటుంది. సో యాక్చువల్లీ కౌంటర్ కరెంట్ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ 2 డక్ట్స్. వన్ ఈజ్ నెఫ్రాన్, మీ అందరికి తెలుసు నెఫ్రాన్. అనదర్ వన్ ఈజ్ వాసా రెక్టా. Vasa recta. So vasa recta is the peritubular capillaries which are present at the loop of Henle. So suppose loop of Henle చుట్టూ ఉన్నటువంటి బ్లడ్ క్యాపిలరీస్ ఏమంటాం మనం? వాసా రెక్టా అంటాం. నెఫ్రాన్ మనందరికీ తెలుసు. ఫస్ట్ నెఫ్రాన్లో ఉన్నటువంటి ఆపోజిట్ డైరెక్షన్ ఫ్లో ఏందనేది చూస్తాం. సో నెఫ్రాన్ చేసేటువంటి, సపోజ్ ఇది నెఫ్రాన్ అనుకోండి, బౌన్స్ క్యాప్సూల్, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ ఏదైతే ఉందో, డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్, డిజిటల్ కన్వర్టర్ ట్యూబుల్, కలెక్టింగ్ డక్ట్ అనుకుందాం. నెఫ్రాన్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి అంటే కౌంటర్ కరెంట్ మల్టీప్లయర్ సిస్టమ్. సో కాన్సన్ట్రేషన్ ఏదైతే ఇంక్రీజ్ అయ్యేలాగా చేసుకుంటూ వస్తుంది, అందుకని మల్టీప్లయర్ సిస్టమ్గా చెప్తున్నాం. సో చూడండి ఇక్కడ, సో ఎఫరెంట్ ఆర్టీరియల్ ఉంది, గ్లోమరులస్ ఉంది, ఎఫరెంట్ ఆర్టీరియల్. ఎఫరెంట్ ఆర్టీరియల్ అంతా యూరిన్ ఉంటే మొత్తం వచ్చి ఫిల్టరేట్ అయిన తర్వాత ఎఫరెంట్ ఆర్టీరియల్లో లెస్ యూరిన్ లేదంటే మనకి బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. సో వన్స్ ఈ యొక్క పర్టికులర్ పీసీటీలో 300 మిల్లీ ఆస్మోల్ లీటర్ ఉంటుంది. 300 మిల్లీ ఆస్మోల్ లీటర్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటిది ఇది కాస్త వన్స్ పీసీటీ నుంచి తర్వాత వచ్చేటువంటి డిసెండింగ్ లింబ్కి వస్తున్నటువంటి, అంటే ఇదంతా డిసెండింగ్ లింబ్, లూప్ ఆఫ్ హెన్లీలో ఉన్నటువంటి డిసెండింగ్ లింబ్ ఇది అనుకుంటే, హియర్ యూ కెన్ సీ మోర్ పర్మియబుల్ టు ది వాటర్ దెన్ లెస్ పర్మియబుల్ టు ది సోడియం క్లోరైడ్. సో అయాన్స్కేమో లెస్ పర్మియబుల్గా ఉండి వాటర్కేమో మోర్ పర్మియబుల్గా ఉన్నటువంటి ఏరియా డిసెండింగ్ లూప్ ఆఫ్ ది లూప్ ఆఫ్ హెన్లీ. సో లూప్ ఆఫ్ హెన్లీలో ఉన్నటువంటి ఈ డిసెండింగ్ లింబ్లో మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. వన్స్ వాటర్ వెళ్ళగానే ఇక్కడ 300, 400 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్, 600 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్, 800, 1000, 1200.
దట్ ఈస్ హైపోటానిక్ కండిషన్ అనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ అంటే ఏదైతుందో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే కండిషన్ మనం డిసెండింగ్ లింబ్ చెప్పుకున్నాం. దెన్ ఆపోజిట్ జరగాల్సినటువంటిది ఈ యొక్క ఫుల్ లూప్ ఆఫ్ ఎండీలో మనకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయి, థిన్ సెగ్మెంట్, థిక్ సెగ్మెంట్. సో వన్స్ హైపోటానిక్ ఉన్నటువంటి ఈ కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ చూసినట్లయితే హియర్ వీ కెన్ సీ వన్ అబ్జర్వేషన్, దట్ ఈస్ దర్ ఈస్ ఏ పర్మిబిలిటీ ఆఫ్ అయాన్స్ అండ్ ఇంపర్మిబుల్ ఫర్ ది వాటర్ని కన్సర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే హైపోటానిక్ అయింది కాబట్టి వాటర్ని కన్సర్వ్ చేస్తుంది కాబట్టి సోడియం క్లోరైడ్ని బయటకు పంపిస్తూ ఉంటుంది. సో ఇటువైపు ఏమో మొత్తం సోడియం క్లోరైడ్ అక్యుములేట్ చేసుకుంటూ వచ్చి మొత్తం హైపర్ కాన్సన్ట్రేషన్ అయిన తర్వాత ఇటంతా NaCl థిన్ సిగ్మెంట్లోనేమో ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, థిక్ సిగ్మెంట్ దగ్గర ఏమో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర అంటే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఎనర్జీని కన్జ్యూమ్ చేయకుండా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే సోడియం క్లోరైడ్ని యొక్క ఫ్లూయిడ్ నుంచి బయటకు పంపించేస్తూ ఉంది. ఎక్కడే పంపిస్తుంది అంటే ఈ లూప్ ఆఫ్ ఎండీ చుట్టూ లేదంటే ఈ పర్టికులర్ ఏరియాలో మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఉంటుంది. ఆ మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్లోకి ఈ అయాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 1200 కాస్త 900, 600, 400, 300, 200 ml/L అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇటువైపు ఏమో ఇంక్రీజ్ అయింది కాన్సన్ట్రేషన్, ఇటువైపు ఏమో డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇది ఆపోజిట్గానే ఉంటుంది కాబట్టి దీన్ని కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్, అంటే ఇక్కడేమో పెంచుకుంటూ వస్తుంది కాబట్టి కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్ సిస్టమ్గా చెప్తున్నాం. అయితే డిసెండింగ్ లింబ్లో ఉన్నటువంటిదేమో పర్మిబుల్ టు ది వాటర్, అసెండింగ్ లింబ్లోనేమో పర్మిబుల్ టు ది అయాన్స్, దట్ టు సోడియం క్లోరైడ్ అయాన్స్. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ ఈ యొక్క ఈ రీజియన్లో ఏదైతే ఉందో సోడియం క్లోరైడ్ తీసేసుకుంటుంది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ యాంటీ డైరెటిక్ హార్మోన్. దెన్ వాటర్ ఆల్సో అబ్జర్వ్. సో రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కలెక్టింగ్ డక్ట్కి అట్లా వచ్చేస్తుంది అనుకున్నాం. సో ఇది 2 లూప్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది నెఫ్రాన్లో జరిగేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం, కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్ సిస్టమ్గా చెప్తున్నాం. సో ఒక సైడ్ అంతా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంటే ఇంకో సైడ్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ పోతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం చెప్పాము ఆల్రెడీ. వాటర్ని కన్జర్వ్ చేయడం కోసం కానీ లేదంటే అయానిక్ బ్యాలెన్స్ చూసుకోవడం కోసం కానీ ఇది జరుగుతుంది. దట్టు ఇట్ అక్కర్స్ ఇన్ ది మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, అంటే ఇన్నర్ మెడుల్లా దగ్గర అవుటర్ మెడుల్లార్ దగ్గర ఉండేటువంటి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం కోసం ఇది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ వాసరెక్టా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో సేమ్. సో ఇక్కడ చూస్తే వాసరెక్టాలో ఉన్నటువంటి మెకానిజం మనం ఎలా చెప్పొచ్చు అంటే కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్గా చెప్తారు. కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్. సో ఈ ఎక్స్చేంజ్ సిస్టమ్ వల్ల కూడా మనకి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ ఏదైతుందో బాగా జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇస్ ఈస్ డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసరెక్టా, అసెండింగ్ లింబ్ ఆఫ్ వాసరెక్టా. డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసరెక్టాలో చూస్తే 300 ml/L, 400, 600, 800, 1000, 1200 మొత్తం కాన్సన్ట్రేషన్ ఏదైతే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది చూడండి. సో ఇక్కడ అసెండింగ్ లింబ్ ఏదైతే ఉందో అసెండింగ్ లింబ్లో కూడా మనం చూసినట్లయితే అయాన్స్ అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి సోడియం క్లోరైడ్ ఏవేవి అవుతున్నాయో మొత్తం కూడా ఈ పర్టికులర్ వాసరెక్టా అంటే ఎక్స్చేంజ్ అని చెప్తున్నాం. ఎందుకు ఎక్స్చేంజ్ అంటున్నాం, నెఫ్రాన్లో ఉన్నటువంటి అయాన్స్ అన్ని ఇంటర్స్టిషియల్ మెడుల్లాలోకి వచ్చి అక్కడ నుంచి వాసరెక్టాకి అబ్జర్వ్ అవుతుంది. వాసరెక్టాలో ఉన్నటువంటి అయాన్స్ ఏవైతున్నాయో అవి సర్క్యులేట్ అవుతూ బ్లడ్లో రీనల్ వెయిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. అవసరమైన ఏమో మళ్ళీ వచ్చేస్తుంది. అంటే నెఫ్రాన్లో ఉన్నటువంటి ఎక్సెస్ సాల్ట్స్ అయాన్స్ అవసరాన్ని బట్టి వాసరెక్టాకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో సేమ్ కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ జరుగుతుంది కాబట్టి యూ కెన్ సే దట్ ఈస్ కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉంటుంది. సో మల్టిప్లయర్ సిస్టమ్ కండక్టెడ్ బై నెఫ్రాన్, ఎక్స్చేంజ్ సిస్టమ్ కండక్టెడ్ బై వాసరెక్టా. So to maintain medullary interstitial concentration gradient, there is one more phenomena is present in the nephron, that is urea recycling. So what is urea recycling ante, there is some urea always eliminate through the distal convoluted tubule, ascending limb, distal convoluted tubule, collecting limb. So again some urea, some amount of urea, అందుకనే వీటిని subthreshold substance గా చెప్తాం. Urea absorbed into the interstitial fluid, then this urea also secrete, లేదంటే యూరియా ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా నుంచి నెఫ్రిక్ ఫిల్ట్రేట్లో కలుస్తుంది, మళ్ళీ ఈ రీజన్ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇలా కలెక్టింగ్ డక్ట్కి వస్తుంది. కలెక్టింగ్ డక్ట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ యూరియా వెళ్తూ ఉంటే కొంత యూరియా మళ్ళీ రీఅబ్జర్వ్ అవుతుంది. రీఅబ్జర్వ్ అయిన యూరియా మళ్ళీ ఈ యొక్క థిన్ సిగ్మెంట్ నుంచి మళ్ళీ థిక్ సిగ్మెంట్ నుంచి డీసీటీ నుంచి కలెక్టింగ్ డక్ట్కి వచ్చి ఇలా ఇంటర్స్టిషియల్ అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఇంటర్స్టిషియల్ మెడులర్ ఇంటర్స్టిషియల్ మెయింటైన్ చేయడం కోసం ఈ 2 సిస్టమ్స్ ఏవైతున్నాయి అంటే వాసరెక్టా కానీ నెఫ్రాన్ కానీ కలెక్టింగ్ డక్ట్లో ఉన్నటువంటి యూరియా రీసైక్లింగ్ కానీ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేయకపోతే ఏంటి కష్టం ఏంటి మనకి అంటే, ఇది చేయకపోతే
ఒకటి హైపోటోనిక్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో మోర్ వాటర్ లాస్ అనేది ఉంటుంది. సపోజ్ ఎవరికన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే అది ఓకే, బట్ లెస్ వాటర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టం అవుతుంది. సో డెజర్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ కానీ, డెజర్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ కానీ, డీహైడ్రేటెడ్ బాడీ వాళ్ళకి ఈ యొక్క కౌంటర్ కరెంట్ మెకానిజం చాలా వరకు వాటర్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ వాటర్ ఈజ్ లెస్, కౌంటర్ కరెంట్ మెకానిజం ఈజ్ నెసెసరీ. ఇఫ్ వాటర్ ఈజ్ మోర్, కౌంటర్ కరెంట్ మెకానిజం ఈజ్ నాట్ నెసెసరీ అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ పని చేయదు, ఎందుకు అవసరం లేదు, ఎక్సెస్ వాటర్ పోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అలాంటి మెయింటైన్ చేయడం కోసం మన బాడీలో ఇక్కడ చూడండి 1200 కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. ఇంకా ఇలానే పోతుంటే ఏమవుతుంది, హైపోటానిక్ అవుతుంది. బట్ మనకు ఉన్నటువంటి సిస్టంలో నెఫ్రాన్ యూ లూప్ ఇలా తిరిగి మళ్ళీ దీన్ని కౌంటర్ చేసి బాడీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసి మళ్ళీ పంపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సర్క్యులేషన్ యూ కెన్ సే దట్ ఈస్ కౌంటర్ కరెంట్ మెకానిజంగా చెప్పవచ్చు. కౌంటర్ కరెంట్ మల్టిప్లైర్ సిస్టమ్, కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్, యూరియా రీసైక్లింగ్ కెన్ సేవ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఇంటర్స్టిషియల్ మెడులరీ ఫ్లూయిడ్. సో అలా ఉంటేనే ఇక్కడ డిఫ్యూజన్ అయినా ఆస్మోసిస్ అయినా జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రీఅబ్జర్వ్ అవుతూ ఉంటాయి. అలా లేదు అంటే ఏది అవసరమైనా ఏ అవసరం లేకపోయినా సరే బాడీ నుంచి ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. సో అది ఇక్కడ జరిగేటువంటివి. ఇక్కడ ఈ నెంబర్స్ చూసి మోసపోవద్దు, ఆ నెంబర్స్ చూసి కష్టంగా అనుకోవద్దు. వెరీ సింపుల్ ప్రొసీజర్. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఒకవైపు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకోవైపు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ డిక్రీజ్ అవుతూ పోతుంది బికాస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ అండ్ NaCl. సో వాటర్ NaCl ఎక్స్చేంజ్ అవుతూ ఉండటం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.